తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అలాగే కాంగ్రెస్ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి వల్ల అతని ఫ్యాన్స్ వెళ్ళటం వల్ల అతని మాస్ చంద్రబాబు నాయుడు 3 సెప్టెంబర్లో వీళ్ళిద్దరూ బహిరంగంగా మ్యారేజ్ చేసుకున్నారు. ఇక 19 విషయమే. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ కంటే. అందుకే ఈయన రాగానే చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్ అందరూ చెప్పులు తీసుకొని ఎన్టీఆర్ గారిని కొట్టారు. అంటే చంద్రబాబు నాయుడు మనుషులు పెట్టించి కొట్టారంటే ఎవరో వినరు కదా ఇప్పుడు. సరే మీకు ముందు నుంచే ఉంది, ముందు నుంచే. ఎందుకంటే లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారి లైఫ్లో ముందు నుంచే ఉన్నారు. 1994 ఎలక్షన్స్ కాదు కదా, 1991 నుంచి ఉన్నారు. సో 1991 నుంచి ఆవిడ పార్టీని చెడగొడుతుంది అని అనుకుందాం. మీరు 1994 ఎలక్షన్స్లో గెలిచేంత వరకు ఎందుకు ఆగారు సార్? హాయ్ హలో అందరికీ వెల్కమ్. నేను మీ చిన్న. వెల్కమ్ టు గుర్తులేని గొంతు. అయితే అప్పటి వరకు చరిస్మాటిక్ పాపులిజం పార్టీగా పేరొందిన టీడీపీ ఒక్కసారిగా టెక్నోక్రాట్ గవర్నెన్స్కి ట్రాన్సిషన్ జరిగింది. అప్పటి వరకు పాపులిజం వెల్ఫేర్ డ్రివెన్గా ఉండే టీడీపీ ఒక్కసారిగా టెక్నాలజీ డెవలప్మెంట్ గవర్నెన్స్గా మారింది. అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కొన్ని పదాలు తరచుగా వినపడేవి. రిఫార్మ్, టెక్నాలజీ, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెంట్, డెవలప్మెంట్, విజన్, ఈ పదాలు ఎక్కువగా వినపడుతూ ఉండేవి. 1999 ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి 1999 ఎలక్షన్స్లో టీడీపీ ప్లస్ బీజేపీ కూటమిగా ఫామ్ అయ్యి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ అలయన్స్ ద్వారా పార్టిసిపేట్ చేశాయి. ఈ 1983, 1985, 1989, 1994 ఈ 4 సంవత్సరాల్లో సింగిల్గానే పోటీ చేసింది. భారీగా గెలిచిన, విపరీతంగా ఓడిపోయిన టీడీపీ సింగిల్గానే పార్టిసిపేట్ చేసింది. కానీ మొదటిసారిగా 1999లో టీడీపీ బీజేపీతో ఎన్డీఏ అలయన్స్ ద్వారా పోటీ చేసింది. ఇది అలయన్స్ అయినప్పటికీ టీడీపీ డామినెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ టీడీపీకి ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు ఉంటాయి. కాబట్టి అలయన్స్ మనకు చాలా మంచిదే, ఎందుకంటే మనకు బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. సెంటర్లో కూడా ఎన్డీఏ వస్తే మన టీడీపీ బార్గెనింగ్ పవర్ కానీ తెచ్చే నిధులు కానీ పెరుగుతాయి. ఇది మన స్టేట్కి మంచిదే. టీడీపీకి ఎలా ఉపయోగపడుద్ది అంటే కాంగ్రెస్ ఉన్న యాంటీ ఓట్స్ అన్నీ ఒకే చోట పడతాయి. ఇప్పుడు బీజేపీ విడిగా, టీడీపీ విడిగా వస్తే కొన్ని ఓట్లు బీజేపీ, కొన్ని ఓట్లు దానికి వెళ్ళి ఆ ఇంపాక్ట్ కొంచెం ప్లస్ పాజిటివ్ కాంగ్రెస్కి వెళ్తుంది. ఆ కాంగ్రెస్ కూడా వెళ్లకుండా కాంగ్రెస్కున్న అపోనెంట్ ఓటు మొత్తం ఈ ఎన్డీఏ అలయన్స్కి పడేలాగా స్ట్రాటజీ మూవ్ ఫస్ట్ టైం టీడీపీ తీసుకుంది 1999లో. 1999లో టీడీపీ 180 సీట్స్ అవుట్ ఆఫ్ 294 గెలిచింది. 1999 నుంచి 2004 మధ్యలో జరిగిన పనులు ఏంటంటే అర్బన్ సిటీస్ బాగా డెవలప్ అయ్యాయి. హిస్ పాలసీస్ అట్రాక్టెడ్ ఐటీ ఇండస్ట్రీస్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటివి ఇతని పాలసీస్కి బాగా అట్రాక్ట్ అయ్యాయి. అయితే సైబరాబాద్ ఐటీ డెవలప్మెంట్ అనే పదాలు ఈ 1999లోనే మనకు స్టార్ట్ అయ్యాయి. అండ్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసింది. ఇది రూరల్ ఏరియాస్ అంటే పల్లెటూరుల మీద పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు, ఎందుకంటే కంపెనీలన్నీ వచ్చి సిటీస్లో ఉంటాయి. సిటీస్ ఏదో కొంత డెవలప్ అవుతాయి, కానీ రూరల్ ఏరియాస్ ఉండే వాళ్ళకి ఇదేమీ తెలియదు. కాబట్టి వాళ్ళు కొంచెం అసంతృప్తితోనే ఉండేవారు. అయితే 1999, 2004 మధ్యలో చంద్రబాబు సిబిఎన్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. Total family is involved in politics. It is not correct. That's why always my family is they are working differently. రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో ఫ్యామిలీ అనేది పాలిటిక్స్ కి దూరంగా ఉండటం, ఫ్యామిలీ పాలిటిక్స్ ఈజ్ నాట్ గుడ్. ఇట్స్ ఎ వెరీ నైస్ వర్డ్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. 2004లో ఎలక్షన్స్ వచ్చాయి. 185 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి, టీడీపీకి 47, బీజేపీకి 2. ఈసారి కూడా టీడీపీ బీజేపీతో అలయన్స్లోనే వచ్చింది. 2004లో కూడా టీడీపీ ప్లస్ బీజేపీ కలిసి వచ్చాయి, కాంగ్రెస్ ఒక్కటే వచ్చింది. స్టిల్ అపోనెంట్ ఓట్ అంతా చీల్చుదాం అనుకున్నా కానీ కాంగ్రెస్ 180 సీట్లతో గెలిచింది. 2004లో వైఎస్ఆర్ గారి వేవ్ ఉంది. కాంగ్రెస్ తరఫున వైఎస్ఆర్ గారు సీఎం క్యాండిడేట్ అయ్యారు. అండ్ అలాగే టీడీపీకి ఇలా రూరల్ ఏరియాస్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోవటం, వైఎస్ఆర్ గారు కూడా ఫార్మర్స్ని బాగా అట్రాక్ట్ చేయడం, ఫ్రీ పవర్ ఇస్తానని, వీటన్నిటికీ వైఎస్ఆర్ వేవ్లో ఈసారి కాంగ్రెస్ గెలిచింది. లెట్స్ గో టు 2009 ఎలక్షన్స్. 2009 ఎలక్షన్స్లో ఒక చొక్క పుట్టింది, అదే ప్రజారాజ్యం పార్టీ. 3, 2, 1 ప్రజారాజ్యం. వరకు 2 పార్టీలే, కాంగ్రెస్ని టీడీపీని చూసిన తెలుగు ప్రజలకి 3వ పార్టీ వచ్చింది, అదే ప్రజారాజ్యం పార్టీ. అయితే ఈసారి కాంగ్రెస్ ఒకవైపు, ప్రజారాజ్యం ఒకవైపు, టీడీపీ ఈసారి మహాకూటమిగా వచ్చింది. మహాకూటమి అంటే 1-2 పార్టీలు కాదు, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీజేపీ అండ్ టీడీపీ ఇవన్నీ కలిపి ఒక అలయన్స్ గాను, ప్రజారాజ్యం ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ 156 సీట్లు గెలుచుకుంది అవుట్ ఆఫ్ 294. టీడీపీ వచ్చి 92, అలాగే ప్రజారాజ్యం పార్టీ 18. సో మళ్ళీ కాంగ్రెసే గవర్నమెంట్ని స్థాపించింది. అండ్ వైఎస్ఆర్ గారి లీడర్షిప్లో మళ్ళీ కాంగ్రెసే గవర్నమెంట్ని స్థాపించింది 2009లో. 2009 తర్వాత మన ఆంధ్ర హిస్టరీలో చాలా పెద్ద చేంజ్ ఒకటి జరిగింది. 2009 తర్వాత వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత స్టేట్ విడిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. 2014 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనేది జస్ట్ 175 సీట్స్తోనే కంటెస్టెంట్ అయింది. మిగతా రిమైనింగ్ సీట్స్ అన్ని తెలంగాణలో ఉండిపోయి. సో 175 సీట్స్తో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2014లో జరగబోతున్నాయి.
ఈసారి 2014 ఎలక్షన్స్లో ఇంకో చుక్క పుట్టింది, అదే వైఎస్ఆర్సీపీ. సో కాంగ్రెస్ నుంచి ఆయన తండ్రి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ ఫామ్ చేశారు. అదే టైంలో జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఈసారి టీడీపీ ఒక్కటే పాత పార్టీ, మిగతావన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జనసేన పార్టీ, ఇవి రెండు ఈసారి కొత్తగా కంటెస్టెంట్ చేయబోతున్నాయి. అయితే ఈసారి ఎలక్షన్లో జనసేన పార్టిసిపేట్ చేయలేదు. జనసేన బీజేపీ కలిపి టీడీపీకి సపోర్ట్ చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా వచ్చింది. అయితే ఈ ఎలక్షన్లో కొత్తగా ఫామ్ అయిన స్టేట్ కాబట్టి ఆ స్టేట్కి ఒక పాజిటివ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ అయితే బెటర్, కొత్త స్టేట్ని బాగా హ్యాండిల్ చేస్తారన్నది టీడీపీకి చాలా పెద్ద ప్లస్ అయింది. అలాగే టీడీపీ మేనిఫెస్టో కూడా రుణమాఫీ అనే పాయింట్ చాలా పెద్ద ప్లస్ అయింది. వీటన్నింటినీ కలిపి టీడీపీ 2014లో ఎన్డీఏ అలయన్స్ అగైన్ 2014లో గవర్నమెంట్ని స్థాపించింది. సరే, టీడీపీకి 100 సీట్స్ అవుట్ ఆఫ్ 175 వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి 67 సీట్స్ అవుట్ ఆఫ్ 175 వచ్చాయి, బీజేపీకి 4 వచ్చాయి. జనసేన ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు. అయితే ఇలా టీడీపీ రుణమాఫీ అనేది వీళ్ళకి బాగా ఫైర్ బ్యాక్ అయింది. రుణమాఫీ మొత్తం చేస్తానని చెప్పి దాన్ని ఫుల్గా చేయకపోవడంతో చాలామంది ఫార్మర్స్ రోవర్స్ అయ్యారు. అదే అన్నాడన్న ఇంతవరకు రుణమాఫీ అంటే మాకు ఒక్క ఇన్స్టాల్మెంట్ మాత్రమే వచ్చింది. 2వ విడత వచ్చింది, 3వ విడత వచ్చింది అని ప్రతిసారి వచ్చినప్పుడంతా వీళ్ళు ఒకసారి కర్నూలు ఆఫీస్లో బట్ పాజిటివ్ చెప్పాలంటే వీళ్ళు పోలవరాన్ని 70% అయిపోయిందని టీడీపీ క్లెయిమ్ చేసింది. అప్పుడే 70% అయిపోయిందంటే ఈ పార్టీకి మొత్తం అయిపోవాలి, కానీ స్టిల్ అవ్వలేదు. అయితే నేషనల్ రోల్ 2014లో బీజేపీతో కలిసి బాగానే వచ్చింది, కానీ 2018 కల్లా మనకి స్పెషల్ స్టేటస్ రాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి అగెనిస్ట్గా ఒక మీటింగ్ పెట్టారు. అడుగుతున్నా, తల్లికి దగా చేసిన వ్యక్తి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52%కి వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని సేవ్ వస్తాయి? నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంకా నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోడలు మగబిడ్డ కంటారంటే అర్థం అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఇక స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదు అనేది ఉంది, దాని వెనక కూడా ఒక స్టోరీ ఉంది, అది వేరు. దిస్ ఓన్లీ ఫర్ ద టైమ్ లైన్ వీడియో కాబట్టి దీనిలో అది లేదు, అది చేద్దాం. 2019 ఎలక్షన్స్ రానే వచ్చాయి. 2019 ఎలక్షన్స్లో ఈసారి టీడీపీ సింగిల్గా పోటీ చేసింది. టీడీపీని ఎన్టీఆర్ గారి లీడర్షిప్ నుంచి చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్కి మారిన తర్వాత మొట్టమొదటిసారిగా టీడీపీ సింగిల్గా పోటీ చేస్తుంది 2019 ఎలక్షన్స్లో. వైఎస్ఆర్సీపీ అండ్ ఈసారి జనసేన కూడా విడిగా పార్టిసిపేట్ చేసింది, బీజేపీ కూడా విడిగా పార్టిసిపేట్ చేసింది. ఈ 2019 ఎలక్షన్స్లో వైఎస్ జగన్ వేవ్ నడిచింది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని స్థాపించింది. టీడీపీకి 23 సీట్లు, జనసేనకు 1 సీటు మాత్రమే వచ్చింది. అయితే ఇక్కడ చాలా బాగా డౌన్ఫాల్ చూడొచ్చు టీడీపీ 102 సీట్లు గెలిచి 2014లో జస్ట్ 23 సీట్లు గెలిచింది. ఏది పోలవరాన్ని 70% కంప్లీట్ చేసినా ఇంత డౌన్ఫాల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ జగన్ వేవ్లో ఇది జరిగింది. 2019 to 2024 వరకు జగన్ గారు వెల్ఫేర్ డ్రివెన్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రూల్ చేశారు. ఇక 2024లో ఈసారి అగైన్ ఎన్డీఏ అలయన్స్ మళ్ళీ పిక్చర్ మీదకి వచ్చింది. ఎన్డీఏ అంటే బీజేపీ, జనసేన అండ్ టీడీపీ టుగెదర్ కలిపి ఎన్డీఏ అలయన్స్గా పార్టిసిపేట్ చేసింది అగైనెస్ట్ వైఎస్ఆర్సీపీ. సో ఈసారి ఎన్డీఏ అలయన్స్ భారీ కంబ్యాక్ ఇచ్చింది, హిస్టారిక్ కంబ్యాక్. 24 ఎలక్షన్స్ ముందు బాగా వాడుకలోకి వచ్చింది ఏంటంటే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అప్పుల పాలైపోయింది, డెవలప్మెంట్ లేదు, అమరావతి అనేది ఇంకో పెద్ద ఇష్యూ. అలాగే వేరే చోట్ల ఉన్న జనాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే హైదరాబాద్, బెంగళూరు ఇలా కాకుండా వచ్చి మా స్టేట్లోనే నేను ఉద్యోగం చేసుకోవచ్చు అన్న పదాలు బాగా సర్క్యులేట్ అయ్యాయి 2024లో. అలాగే ఈ అలయన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటుని చేల్చకుండా మొత్తం వీళ్ళకే పడేలా చేసింది. ఈసారి జనసేన కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది. జనసేన పార్టిసిపేట్ చేసిన 21 సీట్లు గెలిచింది.
అలాగే టీడీపీ వచ్చేసి 135 సీట్లు, వైఎస్ఆర్సీపీ ఓన్లీ 11 సీట్లు మాత్రమే గెలిచింది. ఇది వైఎస్ఆర్సీపీ పెద్ద డౌన్ఫాల్. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం. అండ్ 2024లో ఈయన సీఎం అయ్యాక ఈయన చెప్పిన మాటలో 1995 సీఎం అని చూస్తారు అన్నారు. కానీ ఇక్కడ 2014 to 19 సీఎం కూడా చూస్తారు అనొచ్చు. మరి ఎందుకు అనలేదో తెలియదు. ఆయన కదా సీఎం 2014 to 19 కూడా, అంటే అప్పుడు సరిగ్గా చేయలేదా? సో ఈసారి ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్లో మంచి పవర్ వచ్చింది. ఎందుకంటే ఈసారి ఇండియా అలయన్స్ అంటే ఇండియా అలయన్స్ అంటే కాంగ్రెస్ తరఫున, ఇండియా అలయన్స్కి ఓవరాల్గా 234 సీట్లు వచ్చాయి. ఎన్డీఏ అలయన్స్కి 293 సీట్లు వచ్చాయి, ఇంక్లూడింగ్ విత్ టీడీపీ 16 MPs. సో ఇఫ్ టీడీపీ హ్యాస్ వెరీ గ్రేట్ పవర్, ఇఫ్ దే వాంట్ దే క్యాన్ బార్గెన్ ఎ లాట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఆ 16 సీట్లు మేము ఇండియా అలయన్స్లో చేరతామంటే టీడీపీ కానీ అలా చేస్తే ఎన్డీఏ కూటమే సెంట్రల్లో గవర్నమెంట్ని కోల్పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి టీడీపీ హ్యాస్ ఏ గ్రేట్ పవర్ దిస్ టైమ్ టు బార్గెన్ మోర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు 2001లో ఒక మంచి మాట చెప్పారు, ఫ్యామిలీ పాలిటిక్స్ అని చెప్పి అన్నారు కదా, అది మంచిది కాదు అని అన్నారు. కానీ ఈరోజు టీడీపీ నారా అండ్ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతమంది యాక్టివ్ పొలిటీషియన్స్ ఉన్నారో మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి, హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు, మంగళగిరి నుంచి లోకేష్ గారు, అండ్ అలాగే బాలకృష్ణ గారు ఇంకోళ్ళు భరత్ గారు ఫ్రమ్ వైజాగ్. ఈసారి మనకి సెంట్రల్లో మంచి పవర్ ఉంది కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈసారి మంచి గవర్నెన్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దిశగా అన్ని దిశగా మంచిగా వెళ్ళి మంచిగా అప్పుల నుంచి బయటకు వచ్చే విధంగా వెళ్ళాలని కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే 2014 ఎలక్షన్స్కి అప్పటి వరకు పాలిటిక్స్కి దూరంగా ఉన్న బాలకృష్ణ నుంచి పార్టిసిపేట్ చేసి గెలిచారు. 2019 అప్పటి నుంచి ఆయన హిందూపూర్లోనే చేస్తూ ఉన్నారు, గెలుస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. 2019లో లోకేష్ గారు మంగళగిరి నుంచి పార్టిసిపేట్ చేసి ఓడిపోయారు. 2024లో అదే మంగళగిరి నుంచి భారీ మెజారిటీగా గెలిచారు. థ్యాంక్ యూ.